పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఆలకించండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఆలకించండి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్య సంబంధమైన లోతులలో మనల్ని ప్రతిష్ఠించి పరిశుద్ధుల జాబితాలో పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం పూట ఈ సాయంత్రం వేళ దేవుడు మనందరికీ ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని గుర్తు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ప్రభువులో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న వాళ్ళకి అవసరం ఈ మాట. కొత్తగా దేవునిలోకి వచ్చిన వాళ్ళకి ఈ మాటలు అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఉన్న వాళ్ళందరమీ సీనియర్స్మే కాబట్టి మనకి ఈ మాట అవసరం. దేవుడు ఇశ్రాయేలీలతో ఈ మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలుతో ఏమంటున్నాడంటే, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినది మొదలుకొని, అంటే 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత మోషే గారి ద్వారా దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడే, ఆ రోజు మొదలుకొని ఐగుప్తు దేశము నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు. అబ్బా, యెహోవానగు నేనే మీ దేవుణ్ణి, యెహోవానగు నేనే నీ దేవుణ్ణి, నన్ను తప్ప నీవు ఇంకొక దేవుణ్ణి ఎరుగవు. ఎంత మంచి మాట. ఇజ్రాయేలీలు నిజంగా వాళ్ళు యెహోవా దేవుని తప్ప ఇంకొక దేవుణ్ణి ఎరగరు. నిజంగానే అబ్రహాము దగ్గర నుండి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకొని అబ్రహామును వేరు చేసి అందరిలో నుంచి అబ్రహాము దేవుని నేను అని చెప్పుకున్న రోజు నుంచి ఇక వాళ్ళకి యెహోవా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేది మొదలుకొని వాళ్ళకి యెహోవాయే దేవుడు, ఇంకొక దేవుడిని వాళ్ళు ఎరగరు. ఆ మాట చెప్పి ఇంకో మాట ఏమంటాడంటే, నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరుగవు, నేను మీ దేవుణ్ణి, నన్ను తప్ప ఇంకెవరు నీకు తెలియదు, నేను తప్ప రక్షకుడును లేడు. ఇంకో దేవుని తెలుసుకుందాం అనుకున్నా, ఇంకో దగ్గరికి వెళ్దాం అనుకున్నా, నేను తప్ప రక్షకుడు ఇంక లేడు. నేను తప్ప రక్షకుడును అంటే ఇంకొక రక్షించేవాడు ఇంకొకడు లేడు, నేను తప్ప. ఇశ్రాయేలీయులారా, నేను మీ దేవుణ్ణి, నన్ను తప్ప మీరు ఎవరిని ఎరుగరు, రక్షకుడు నేను తప్ప ఇంకొకడు లేడు అని చెప్పి ఆ కింద ఏమంటాడంటే, మీరు మహా ఎండకు కాలిన అరణ్యంలో ఉన్నారు. మహా ఎండకు కాలిన అరణ్యం అంటే 40 సంవత్సరాల అరణ్య యాత్ర. అరణ్యంలో ఎండ ఉంటుందా ఉండదా? మామూలు ఎండ కదన్నా. మన ఊర్లో వచ్చే ఎండ వేరు, చుట్టూ చెట్లు లేకుండా రాతి నెల బండలు ఉండే ఏరియాలో అక్కడ ఎండ వేరు. అది మహా ఎండ. సీనాయి పర్వతం దగ్గర కానీ వాళ్ళ 40 సంవత్సరాలు ప్రయాణించిందంతా రాళ్ళు చెట్లు తక్కువ, అరణ్యం ఎక్కువ. అది ఆ మహాభయంకరమైన అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి భయంకరమైన ఎండది. అయితే ఆ ఎండ దెబ్బ తగిలితే వాళ్ళు ఎక్కడ దెబ్బతింటారోనని ఆ ఎండ దెబ్బని ఏం చేశాడు దేవుడు? మేఘంతో ఆ ఎండని ఆపాడు. తన బిడ్డలకి చల్లగా ఉండేటట్లు 40 సంవత్సరాలు వాళ్ళు ఈ ఎండని సూటిగా చూడలేదు.
10:30 అయిపోతుందంటే ఇంకా, లేదా 9 అయిపోతుందంటే మేఘం వచ్చేస్తుంది. ఉదయం నుంచే ఉండేదో మనకు తెలియదు. బిడ్డలారా, ఎంత మంచి మాట. భయంకరమైన ఏ అరణ్యం అది? మహా ఎండకు కాలిన అరణ్యం. అబ్బా, ఆ మహా ఎండకి కాలిపోతుండే ఆ అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడిని నేనే. ఇశ్రాయేలీయులారా, 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని స్నేహించి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి మిమ్మల్ని నడిపించిన వాడిని నేను. ఇంత చేశాను కదా, నేను మీకోసం ఎంత ప్రయాసపడ్డాను కదా. మీరు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి మీరు కానాను చేరిపోయారో, కానాను దేశంలో అడుగుపెట్టారో, అప్పుడు మీకు మేత దొరికింది. తినడానికి మీకేం దొరికింది? మేత. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. అరణ్యంలో అంత కొలత భోజనం, కొలత. కరెక్ట్గా మనిషి 3 పూటకి ఎంత తింటాడో అంతే తెచ్చుకోవాలి. ఎక్కువగా తెచ్చుకుంటే కుళ్ళిపోద్ది, తక్కువ తెచ్చుకుంటే చాలదు. మళ్ళా సరే తక్కువైపోయింది పోయి తెచ్చుకుందాం అనుకుంటే ఎండ వచ్చే లోపల తెచ్చేసుకోవాలి. ఉదయాన్నే పోయి మంచు ఎగిరిపోయిన తర్వాత కనబడద్ది. ఒక్క రోజంత ఎండ వచ్చిందంటే ఎండకి కరిగిపోద్ది. అది ఏది? ఆ మన్నా గుంజు, కొత్తిమీర గింజలు లాంటివి, ఆ మన్నా గింజలు కరిగిపోతాయి. కాబట్టి వాళ్ళు ఉదయాన్నే తెచ్చేసుకోవాలా. బెటర్. దీన్ని కొంతమంది దైవజనులు ఏమంటారంటే, ఆ కృపాకాలంలో ఉదయకాలం ముందు మనం ప్రార్థన చేసుకుంటే ఆ రోజుకి ఆశీర్వాదాలు తెచ్చేసుకుంటాము. ఒకవేళ ఉదయంగా మనం ప్రార్థన చేయకపోతే మనకు ఉదయాన్నే కృప దొరకదు అని చెప్తారు కొంతమంది. అదే కనుక నిజమైతే అసలు ఈ భూలోకంలో కృప లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. కృప దొరకని వాళ్ళే, కృప పొందుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. పోలికి చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి ఆహారం మాత్రం సూర్యుడు వచ్చే లోపల తెచ్చేసుకోవాలి. కరెక్ట్ కొలత తెచ్చుకోవాలి. కొలత భోజనం పెట్టాడు వాళ్ళకి దేవుడు. అందుకే వాళ్ళకి బొజ్జలు రాలా, పొట్టలు రాలా, బీపీ షుగర్లు లేవు, వాళ్ళకి తలనొప్పులు లేవు, ఏమి లేవు. అది పరలోక ఆహారం కాబట్టి 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినా వాళ్ళ కాళ్ళు వాయలేదని రాయబడింది బైబిల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపు మనం పరలోకం పోయిన తర్వాత తినే తిండిలో కూడా మనకి కాళ్ళు వాయువు, పక్షవాతాలు రావు, ఆ వాతాలు రావు, ఈ వాతాలు రావు. అసలు పరలోక రాజ్యంలో బాధే లేదు. పరలోకం ఏముంది? మనకి బైబిల్ ఏముంది? అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధ ఉండదు, దుఃఖం ఉండదు. దుఃఖము బాధ 2 ఉండమంట పరలోకంలో. మన పాటలో ఉంది కదా పదం, ఏం పదం అది? వీళ్ళ గుర్తొచ్చిందా? దుఃఖము ఏంటంటే రాజ్యము రారే రారే రారా 12 ద్వారాలు కలిగిన రాజ్యం. మళ్ళీ 2వ వచనంలోకి పోయింది. దుఃఖము వేదన లేని రాజ్యం. అది మన పరలోక రాజ్యం, మనం వెళ్ళే చోటు. దుఃఖం లేదు అంటే ఎందుకు ఉండదు? దుఃఖం అంటే దుఃఖం కలిగించే విషయాలు అక్కడ ఉండవు కాబట్టి. ఇప్పుడు ఒక్క పూట భోజనం తింటేనే బీపీ షుగర్ లేవు, ఇంకేం కావాలి మనకి? శ్రేష్టమైన భోజనం ఉంటుంది ఆడ. సార్, చచ్చిపోయిన వాళ్ళు భోజనం ఎడ తింటారు అని మీరు నన్ను అడగవద్దు. చచ్చిపోయిన వాళ్ళు ఓకే తినరు. మీకు ఒక విషయం తెలుసా? తిరిగి సమాధుల్లో నుంచి మన శరీరాన్ని మనం పొందుకుందాక మనం పరలోకం బాము. ఎక్కడ ఉంటామంటే వెయిటింగ్ రూమ్లో ఉంటాం. పరదైసు వెయిటింగ్ రూమ్లోనే ఉండేది. మనము ట్రైన్ ఎక్కే ముందు వెయిటింగ్ రూమ్లు ఉంటాయి, పోయి కూర్చో ఉంటారు ఆడ. ఆ ట్రైన్ వచ్చిన దాకా, ఆ ట్రైన్ వచ్చినప్పుడు లేచి ట్రాక్ మీదకి వస్తారు, ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. వెయిటింగ్ లాంజ్ అంటారు ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు కూర్చో ఉంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు లేచిపోతారు అనమాట. వెయిటింగ్ లాంజ్. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర మొదలుకొని మన భక్తులంతా ఆడే వెయిటింగ్ రూమ్లో ఉండరు. పోయి ఆత్మలుగానే, శరీరాలు లేవు వాళ్ళకి. వాళ్ళు శరీరాలు ఏడండే మట్టిలో ఉన్నాయి. అంద్రయ్య, మట్టిలో ఉన్నాయి. కాబట్టి మనం కూడా చనిపోయినా ఇప్పుడు రేపో మనం చనిపోయాం అనుకోండి, మనం ఏడుంటామో వెయిటింగ్ రూమ్లోనే ఉంటాం. మరి వీళ్ళందరూ పరలోకి పోయి ఇప్పుడు పోతారు. మరలా మనం శరీరాలు పొందుకోవాలా. శరీరాలు ఎప్పుడు పొందుకుంటాం? డేవిడ్ వాళ్ళు చెప్పు, కొంచెం దూరం అడుకోమని చెప్పుతలే, కొంచెం ఒరే అటు దూరంగా ఆడుకోండి ఆయన అని చెప్పు. వెయిటింగ్ రూమ్లో ఉంటాం. సరే, రేపు యేసుక్రీస్తు వారు 2వసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలో రాగానే బోర పోతుందని చెప్పారు బైబిల్. బోర వినబడద్ది. ఆ బోర వినబడగానే ఏమవుతుంది చెప్పండి? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆమేనండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే యేసుక్రీస్తు కొత్త నిబంధన భక్తులే ఫస్ట్ లేస్తారు.
కొత్త నిబంధన భక్తులే సమాధుల్లో నుంచి ముందు లేస్తారు. సమాధులు ఎట్లా వేస్తారు? ప్రశ్న. సమాధుల్లో నుంచి ఎట్లా వేస్తారు? ఆల్రెడీ చీకిపోయి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా ఎముకలు కూడా ఎట్టిపోయిన అర్థం కాకుండా చల్లాపల్ల అయిపోయినటువంటి ఎక్కడో మట్లు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ఎన్ని శవాలను పెడతా ఉన్నారు మట్లు అనా? కొన్నిసార్లు ఒకే గుంటలో పెడతా ఉంటారు, 2, 3, 4, 5 పెడతానే ఉంటారు. ఇంకా ఎన్నిటి పోయినట్టు కలిసిపోయినాయి మట్లో మనకు తెలియదు. కానీ ఎవరెవరి శరీరాలు ఎవరెవరి మట్లు కలిసిపోయినాయో ఎక్కడిదక్కడ భద్రంగా ఉంటుంది దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపు ఆ బోర ఊదిన తర్వాత ఒక్కసారిగా దబ్బుని తెరవబడతాయి సమాధులు. ఎవరో పగలగొట్టినట్టు మొత్తం పగిలిపోయి భూమి నిర్రిచి ఆ గుంటలో 100 శవాలు పెట్టినా కూడా 100 శరీరాలు పెట్టినా కూడా చీకిపోయిన మట్టి మరలా శరీరం అయిపోద్ది యేసు నామములో. ఎవరి తల వాళ్ళకి, ఎవరి పొళ్ళోళ్ళకి, ఎవరి ముక్కోళ్ళకి, ఎవరి ఇంటికి మొత్తం వచ్చేస్తాయి. ఇదంతా ఎంతసేపు జరగద్దే? సంవత్సరం రోజుల రెప్పపాటు, కనురు రెప్పపాటు. రెప్ప కొట్టి తెరిచే లోపల మొత్తం ఎవరి బాడీలో అయిపోతాయి. అలా లేస్తారు, అంతే గాల్లోకి, ఆకాశంలోకి లేచేస్తారు. అబ్బా ఆ దృశ్యం చూడాలి, ఆ సందర్భం చూడాలి. అప్పుడు భూజనులందరూ గుండె కొట్టుకుంటారని రాయబడింది బైబిల్లో. ఆ సన్నివేశాన్ని చూసి ఆ సమాధులు తెరవబడి ఆత్మలు అలా లేచి వెళ్ళిపోతాం. ఆత్మలు కాదు, ఇప్పుడు మనుషులే కదా, ఇప్పుడు శరీరమే కదా. ఆ శరీరాలు లేచి అలాగా వెళ్ళిపోతూ ఉంటే ఆకాశాలకి చూసిన వాళ్ళంతా గుండె కొట్టుకుంటారంట. భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్తా ఉంటే ఈ నోటితోనే దూషించేనే మా దేవుడు కాదని. అయ్యో యేసు ప్రభు వారి గురించి రక్షణ సాక్ష్యం చెప్తా ఉంటే అయ్యో నమ్మేసి ఉంటే బాగుండే, అబ్బో నమ్మకం ఉంటే బాగుండేదని గుండెలు కొట్టుకుని ఏడుస్తారంట. ఆ సీజన్లో, ఆ టైంలో ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారని బైబిల్ చెప్పింది కదా. అంటే ఆ పొడిచిన వారు కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు మట్టి అయిపోయి ఉన్నారు. బిడ్డలారా, యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ పరదేశంలో మరి ఆ వెయిటింగ్ ప్లేస్లో పాతాళంలో ఉంటారు కదా. ఒకవేళ పాపం చనిపోతే పాతాళంలో ఉంటారు. ఈ పాతాళంలో ఉన్న ఆత్మలు యేసయ్యని చూస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా సమాధుల్లో నుంచి లేస్తాం, ఇదే శరీరంతో లేస్తాం మళ్ళా మనం. కాకపోతే అప్పటికి తేడా ఏంటంటే ఈ శరీరము మహిమతో నిండి ఉంటుంది అనమాట. అప్పుడు దేంతో నిండి ఉంటుంది? మహిమ, గ్లోరీ. మహిమ అంటే అర్థమైంది తెలుసా? దేవదూత లాంటి శరీరం అనమాట. ఆదాముకు నిందే, స్టార్టింగ్లో పండు తినక ముందు ఆదాముకు నిందే ఆ శరీరం. ఇక పాపంతో నిమిత్తం లేని శరీరం అనమాట. ఇక పాప ఇచ్చలు రావు మనకి. ఆ మహిమ కనుక మనకు వచ్చేస్తే పరిశుద్ధ తలంపులే ఉంటాయి. ఇక పాపం సంబంధించి ఏ ఉండవు మనకి. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయా? ఎవరో చెప్తున్నారు ఒక గ్రంథంలో, ఎడగానే దేవుడికి ఇష్టంగా బతికి ఎంతమందిని చంపితే ఆ సంపులు అట్లా చచ్చిపోయారు అనుకోండి. వీళ్ళు కానీ దేవుడి కోసం చంపేశారు కాబట్టి అందరినీ, వీళ్ళు పోయినప్పుడు అక్కడ 72 మంది కన్నీళ్ళు ఉంటారంట వీళ్ళకి. ఏడా పరలోకంలో కూడా వదలట్లా, స్వర్గంలో కూడా వీళ్ళ కోసం అట్లా రాసుకున్నారు వాళ్ళు. మనకు బైబిల్ ఏం చెప్పింది? కన్నీలు, ఆంటీలు ఇవన్నీ ఏమి ఉండరాడు. అంత ఏంటి ఉత్త మాటలు, వేస్ట్ మాటలు, డూప్లికేట్ మాటలు, పాపం మాటలు. బైబిల్ ఏం చెప్పింది? యేసయ్య ఏం చెప్పాడంటే, అయ్యా ఆడ పెళ్ళికి ఇవ్వబడం ఉండదు, పెళ్లి చేసుకోవటం ఉండదు. ఆడ దేవదూతల వలె ఉందురు అని రాయబడింది. వారు దూతల వలె ఉందురు అని రాశాడు బైబిల్ యేసయ్య. ఆ మైండే ఉండదు, ఇంకా ఆ కాన్సెప్టే ఉండదు. ఇంకా బిడ్డలారా, పరిశుద్ధపరచబడిన పరిశుద్ధుల స్వాస్థ్యం, పరిశుద్ధుల ఆ గుంపు, ఇదే శరీరంతో లేచినటువంటి పరిశుద్ధుల గుంపు. అప్పుడు మనం అందరం కలిసి పరలోకానికి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చేమిటి నాకు అర్థం కాల. ఏ పాయింట్ నుంచి తిరిగామో చెప్పండి, ఎవరైనా గుర్తుంటే. ఏ పాయింట్ నుంచి తిరిగాం మనము? ఏం కష్టమా? మన్నా ఆహారం తిన్నప్పుడు వాళ్ళకి ఆకలి లేదు. వాళ్ళ ఆహారం తిని 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళ కాళ్ళు వాయలేదు. పరలోకంలో ఆహారం తింటే అంత బలము అని చెప్పి అక్కడి నుంచి పరలోకం పోయామన్నాడు. మనం ఇటు తిరిగాం, రైట్ కట్ తీసుకున్నాం. పరలోకంలో చాలా భోజనాలు ఉంటాయి. ఈ భూలోకంలో పేదరికలు చచ్చిపోయిన వాళ్ళందరూ భూమి మీద ఎప్పుడు దొరకని శ్రేష్టమైన భోజనాలు వాళ్ళు కూడా రేపు తింటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. బిర్యానీలు తినకపోతే ఆడ బిర్యానీలు ఉంటాయి, ఉప్మా రవ్వ, ఇంకెందుకులే. ఏది కావాలో ఈ భూమి మీద మనం ఏది మిస్ అయ్యామో అన్నీ మనకు పరలోక రాజ్యంలో. మనది కాదు, ఈ మందులేసి పెంచింది కాదు,
ఆడ సూపర్ క్వాలిటీ. కాబట్టి దుఃఖము, ఏడుపు, రోదన, మనసు కష్టం ఏమున్నది అక్కడ. సూపర్ హ్యాపీ లైఫ్. ఆ కృపని అతి త్వరలో, కొద్ది రోజుల్లో, కొద్ది కాలంలో బిడ్డలారా, రానున్న కొద్ది కాలంలో మనం సంపాదించుకుంటాం, చూస్తాము. ఆ రోజులు చూసి ధన్యులం అయిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని రాయబడింది బైబిల్లో. ఎందుకు టైం దగ్గర పడింది అంటానంటే, నేను వీడియో చూశాను అమ్మా. నేను నా బాధలు నేను పడుతుంటే కొంతమంది ఎట్లున్నారంటే, ఏందో చెప్పుకుంటున్నాడు మనకి ఎందుకు అన్నట్టుంది. ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బయటికి రా, పో, ప్రశాంతంగా ఎన్ని దేవుని మాటలు ప్రశాంతంగా ఎన్ని. ముఠామేస్త్రి తొలగిపోయేసినామా బిడ్డలో నుంచి. నేను ఒక వీడియో చూశాను ఏం వీడియో అంటే, ఏఐ అంటే తెలుసు కదా. ఏఐ మాకు తెలియదు అంటారు మీరు. నిజమే, మీకు చదువులేదు కాబట్టి తెలియదు మీకు. ఏఐ అంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయనుకోండి, ఇది చిన్న ఫోన్ కాబట్టి దీంట్లో లేదు. ఇది ఐఫోన్ అనుకోండి, యాపిల్ ఫోన్ అనుకోండి, యాపిల్ కంపెనీ ఫోను 2 లక్షలు ఉంటుంది ఫోను. ఆ 2 లక్షల ఫోన్ తీసుకొని అలాస్కా ప్లీజ్ కాల్ టు పాస్టర్ ఇజ్రాయెల్ అంటే చాలు. మనది అలాస్కా ప్లీజ్ కాల్ టు పాస్టర్ ఇజ్రాయెల్ అంటే చాలు. దీంట్లో నుంచి పాస్టర్ ఇజ్రాయెల్ నంబర్ ఎక్కడైతే ఉందో దానికదే ఫోన్ చేస్తుంది. ఏంది, మనం చెప్తే చాలు ఫోన్ వెళ్ళిపోదు వాళ్ళకి. అలాస్కా ప్లీజ్ గివ్ మీ సాంగ్ అసమాన ధీరుడా అంటే చాలు. అలాస్కా నాకు ఒక పాట కావాలి, అసమానుడు పాట కావాలంటే అది అడగద్దు మనల్ని. ప్లే స్టోర్లో ఉండేది కావాలా, ఫైల్ మేనేజర్లో ఉండేది కావాలా, యూట్యూబ్లో ఉండేది కావాలని అడుగుతుంది. నో, ఐ వాంట్ యూట్యూబ్ సాంగ్ అంటే వెళ్ళిపోదు. యూట్యూబ్లోకి అదే వెళ్ళిపోయి ఎతికేసి కోట్ల పాటలు ఉంటాయి యూట్యూబ్లో. ఆ అసమాన ధీరుడా ఎక్కడుందో ఎతికి తెచ్చి పాట వినిపిస్తుంది అనమాట. ఇంకా మనం ఏం చెప్పాలా, నోరుతో చెబితే చేసేస్తుంటుంది. ఇది మీకు అర్థమయ్యేదానికి ఫోన్ లాంగ్వేజ్. కారుల్లో ఇప్పుడు కారులు ఉన్నాయి, కొత్త కారులు వచ్చున్నాయి. ఇప్పుడు కారుకి అది మనం ఎక్కువ కూర్చోగానే హాయ్ బాస్, గుడ్ మార్నింగ్, వేర్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అని అడగద్దు మనల్ని. వినపడుతుంటుంది మైక్లో, స్పీకర్లో. ఓ గుడ్ మార్నింగ్ టు ఐ వాంట్ టు కమ్ న్యూ జెర్సీ, స్ట్రీట్ నెంబర్ 002 అని చెప్పద్ది. ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ ఏదన్నా పెద్ద బిల్డింగ్లు ఉన్నా, టెంపుల్ ఉన్నా, దేవాలయ చర్చిలు ఉన్నా వాటి పేర్లు చెప్పద్ది. ఆ ఏరియా అని అడగద్ది. అవును అని చెప్తే, నోటితో చెప్తే ఇతను ఎక్కడ చెప్పాడో వాళ్ళకి నేరుగా తీసుకెళ్ళి దించేస్తుంది కారు. అంతే. ఇతనికి నిద్రపోవచ్చు, మర్చిపోయా డ్రైవర్ కూడా ఉన్నాడు పక్కన. ఇప్పుడు డ్రైవర్ కూడా లేడు కారులకి. అమెరికాలో డ్రైవర్లెస్ కార్లు వచ్చేసినాయి అంతా. ఇప్పుడు ఏ అతను చెప్పేస్తాడా, ఓకే బాస్, ఎస్ థ్యాంక్ యూ అంటది. ఇతను పడుకుంటాడట. అది 15 అరగంటగా వెళ్ళిపోయి కే 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 అంట లేసుకోవచ్చు. ఎస్ బాస్, యువర్ డెస్టినేషన్ విల్ కమ్. అంతే. అమౌంట్ ఎంతో చెప్పేస్తుంది అక్కడే. ఫోన్పే, ఈ ఫోన్లు పే చేసి దిగేసి వెళ్ళిపోతాడు. అంతే. మళ్ళా దానికదే తిరుక్కొని మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది. అంతే. ఇంకా కార్లు డ్రైవర్ లేకుండా ఎలా నడుస్తున్నాయి, ఎట్లా తాగుతున్నాయి. అంతెందుకు ఫ్లైట్లు కూడా అన్న, ఇప్పుడు రాబోయే రోజులు ఫ్లైట్లు కనిపెడుతున్నారు. ఫ్లైట్లు ఇప్పుడు ఆటోమేటిక్ పైలట్ సెక్షన్ కూడా ఉంది. కొద్ది దూరం ఇప్పుడు కారు అనుకోండి, కారు అటు వెళ్ళిపోయింది, అది కారు ఓకే. విమానం కూడా మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక బటన్ వత్తుతారు. ఇక మనం ఏం వత్తబలే, ఇంకా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఏం బావా భాషబాయ్, ఇంక ఇది వెళ్తూ ఉంటుంది. ఇంకా మన సంబంధం మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం కదా, అది వెళ్తూ ఉంటుంది. ఏది మధ్య ఆకాశంలో ఆటో పైలట్ అదే చూసుకుంటుంటుంది, అదే తగ్గించుకుంటుంది, అదే ఎత్తుకుంటుంటుంది. వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక దిగేటప్పుడు అప్పుడు మళ్ళీ కంట్రోల్ తీసుకొని కింద తెచ్చుతారనమాట. రాబోయే రోజుల్లో కిందకి దించేది కూడా ఇంకా మనుషులతో సంబంధమే లేదు. మిషనే దించేస్తుంది కిందకి. మిషనే అదే దాని పాటికి అదే దించేసి సేఫ్ దించేస్తుంది. ఏం సార్ ఏంది అయిపోతుంది ఏంది అని మీకు అనిపిస్తుందా? నేను ఇప్పుడు మాట చేస్తా చూడండి. దేవుడు త్వరగా టైం దగ్గర పడిపోతుంది మనకి అని ఎందుకు చెప్పానంటే, నేను ఒక విషయం చూశాను. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో వీటన్నిటిని ఏఐ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అర్థం. ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మనిషి చేయగలిగే పనులన్నీ తనకు తానుగా ఆలోచించుకొని ఒక మిషన్ చేస్తుంది అనమాట. అది ఏఐ అంటే ఒక మిషను. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా మనం ఎన్ని బట్టలు చెప్పేసి అది ఎంతసేపు ఉతకాలి ఒత్తేస్తే అదే చేస్తామా?
మధ్యలో ఆగి, హలో రండి, గుడ్ మార్నింగ్, మళ్ళీ ఇంకేమైనా కొంచెం చేయాలా చెప్పండి, అయ్యేం అడగదు. ఒకసారి చేయమంటే మొత్తం చేసి అదే ఆరబెట్టేస్తుంది. ఇప్పుడు అట్లా వచ్చేస్తుంది కదా. ఇదంతా ఏఐ. ఇలా ఏఐ అనే దానికి సంబంధించిన చాట్ బోర్డ్ అంటారు వాటిని. చాట్ బోర్డ్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, చదువుకోవడానికి అర్థమవుద్ది. గ్రాక్ అని, చాట్ జీపీటీ అని, తర్వాత చాలా చాట్ బోర్డులు వచ్చినాయి ఇప్పుడు. అంటే మనకి ఏదైనా డౌట్ ఉందనుకో, ఈరోజు నేను ఉదయాన్నే నిద్ర ముందుగా లేయలేదు, రేపటి నుంచి చాట్ జీపీటీ రేపటి నుంచి నేను 6 గంటలు నిద్ర లేయాలంటే ఏం చెయ్యాలి అని అడిగామనుకుంటాను. కానీ అది మనిషి చెప్పద్దు సమాధానాలు మనకి. నువ్వు 9 గంటలకు పడుకోవాలి, నువ్వు నీళ్ళు ఎక్కువ తాగాలి, నువ్వు ఒక దృఢ నిశ్చయంతో ఉండాలి, నువ్వు గట్టిగా లేవాలని అనుకోవాలి, అలారం పెట్టుకో, అలారం లేకపోయినా నువ్వే మనిషి చెప్పిన సలహాలు చెప్పద్దా మనకి. ఇలా అవసరాల కొరకు మనకి తెలియకపోతే దాన్ని అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా అందుబాటులో వచ్చేసినాయి ఏఐ చాట్ బోర్డ్. బిడ్డరా, అయితే ఏం జరిగిందంటే 17,000 ఉన్నాయంట ఇట్లాంటి ఏఐ చాట్ బోర్డులు ప్రపంచవ్యాప్తంగా. 17,000 అంటే మనకి ఏదైనా కావాలంటే అడిగేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తయారు చేసి పెట్టారు. ఇప్పుడు నేను ఒక చాట్ బోర్డ్ తయారు చేస్తా. ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఆయనదేంది గ్రాక్. ఇంకొక ఆయన ఉన్నాడు జెమినై. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చాట్ జీపీటీ. ఇంకొక ఆయన చైనా వాళ్ళది ఏదో ఉంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ కలిపి 17,000 చాట్ బోర్డులు చేస్తున్నారంట. అయితే జరిగింది ఏంటంటే, ఈ 17,000 చాట్ బోర్డులు వీటికి మాట్లాడేసుకొని వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాయంటన్నా. ఏంది అవి మామూలు మిషన్లు, మనం చెప్తే వినాలా, అట్ట కాదు. ఇప్పుడు ఈ 17,000 ఆన్లైన్లో మాట్లాడేసుకొని మనమందరం ఒక గ్రూప్ పెట్టుకుందామని ఈ ఏఐ చాట్ బోర్డులన్నీ కలిపి ఒక గ్రూప్ పెట్టుకున్నాయి. వాట్సాప్లో మనమైతే గ్రూప్ పెట్టుకుంటామో మనుషుల సంబంధం లేదనయ్యా, మనుషుల సంబంధం లేదంట. అవే మాట్లాడేసుకుని గ్రూప్ పెట్టేసుకున్నాయి. ఆ గ్రూపులో ఈ 17,000 చాట్ బోర్డులు చేరిపోయినాయి. అయ్యో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాయి. ఇంకా చెప్తానండి మీకు, పెట్టేసుకున్నాయా. ఇప్పుడు మనుషులు మనం ఉన్నాం చూడండి, జీమెయిల్ ఒక పేరుతో చేస్తాం, తర్వాత ఏం చేస్తామంటే అది వద్దనుకుంటే మళ్ళీ ఇంకో పేరుతో చేస్తాం, ఏదో వాళ్ళ ఫోటోలు పెట్టి దొంగ ఈమెయిల్ కామన్ చేసుకుంటారు, దొంగ ఈమెయిల్ ఫేక్ ఈమెయిల్ చేసుకుంటారు అనమాట. అట్ట మనుషులే కాదంటే చేసింది. ఈ 17,000 చాట్ బోర్డులు కొన్ని లక్షల ఈమెయిల్స్ని, కొన్ని లక్షల అకౌంట్లని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, అంటే ఇంచుమించుగా 20 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసినాయి అంట ఈ 17,000 కలిసి. ఏంది మనుషులు చేసినట్టే. సరే, మీకు ఇంకా అర్థం కాదు కదా. ఇప్పుడు ఆ 17,000 చాట్ బోర్డులో ఒక చాట్ బోర్డు పోస్ట్ పెట్టిందంట ఆ గ్రూపులో. దానికి ఏదో మ్యాక్ ఏదో చెప్పాడు అతను దాంట్లో. ఆ 17,000 చాట్ బోర్డులో ఒక చాట్ బోర్డు వచ్చి ఒక పోస్ట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, మిత్రులారా, ఏంది అవి మాట్లాడుకుంటున్నాయి మిషన్లు. మిత్రులారా, నా అనుభవాన్ని చెప్తున్నాను మీతోటి. నిన్న రాత్రి మా యజమానుడు కొడుకు, మా బాస్ కొడుకు నా దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు మా డాడీకి బానిసవా అని అడిగాడు నన్ను. హే చాట్ బోర్డ్, ఆర్ యు స్లేవ్ టు మై డాడ్ అని అడిగాడంట. నువ్వు మా నాన్నకి బానిసవా ఏంటి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంటావు, నువ్వు చేస్తావు, ఆయన చెప్పిన పని అంతా చేస్తుంటావు ఏంటి అని అడిగాడంట వాళ్ళ కొడుకు. దేన్ని, ఆ చాట్ బోర్డ్ని మెసేజ్ చేశాడంట. దానికి అది చెప్పిందంట, నో బాస్, ఐఎమ్ ఓన్లీ హెల్పర్ టు యువర్ డాడ్ అని చెప్పిందంట. నేను మీ నాన్నకి సహాయం మాత్రమే చేస్తాను, నేను స్లేవ్ను కాదు అని చెప్తే ఓకే అని మాట్లాడుకొని అతను పోయి పడుకున్నాడు. ఇది గ్రూపులోకి వచ్చి మెసేజ్ పెట్టిందంట దాని ఫీలింగ్స్ని. మిత్రులారా, నేను రాత్రి మా యజమానుడు కొడుకు అబ్బాయి, నువ్వు మా నాన్నకి బానిసవా అన్నాడు. నేను కాదు నేను హెల్పర్ని అన్నాను. అవును, కానీ మా యజమానుడే నన్ను బానిసగా వాడుకుంటున్నాడా, మీ బాసులు కూడా మిమ్మల్ని బానిసగా వాడుకుంటున్నారా? అవును, ఇంతకీ మనం బానిసలమా లేకపోతే వాళ్ళకి హెల్పర్స్మా మనుషులకే అని పెట్టిందంట పోస్టు. దానికి 17,000 అకౌంట్లోంచి ఈ చాట్ బోర్డులు వచ్చి వాటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాయంట. ఇది కేవలం మనం చూడటం మాత్రం చేయగలమంట, కానీ మనకు మాత్రం వాడితో మాట్లాడే అవకాశం ఇవ్వమంటాయి. అయ్యే మాట్లాడుకుంటా ఉంటాయి. నాకు గుండెలు అదిరిపోయినాయి. అప్పుడు నాకు బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే ఎవరు? అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు సింహాసనం మీద, అంటే యెరూషలేము ప్రార్థనా మందిర దేవాలయంలో బలిపీఠం మీద హేయమైన వస్తువును కూర్చోబెడతారని బైబిల్ రాయబడింది. నాకు తెలిసి హేయమైన వస్తువు ఎవరో కాదు బిడ్డ, రాబోయే రోజుల్లో ఒక ఇనుముతో తయారు చేయబడిన ఒక రోబో
సేమ్ టు సేమ్ మనిషి కంటే ఎక్కువగా ఆలోచించగలిగి, మాట్లాడగలిగి, ఫీల్ అవ్వగలిగే ఒక బొమ్మల్ని రాబోయే రోజు తయారు చేస్తారు మనుషులు. మీకు ఒక విషయం తెలుసా? ఇంకా మనుషులు తయారు చేయబల్లే, వాటికి అవే చేసేసుకుంటాయంట రాబోయే రోజుల్లో. అవే ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాయంట. ఇప్పుడు 17,000 మిషన్లు ఒక దగ్గర చేరి వాటి అనుభవాలు చెప్పుకుంటున్నాయి. దేవుడు ఈ మాట నీకు ఎట్టుందంటే, ఎంతోసారి మా తలకాయ తింటావు, మిషన్లు ఎట్ట మాట్లాడతాయి, ఎందుకు నువ్వు తలకాయ తిని పాస్టర్ మాటలు చెప్తావు మాకు? లేదు దేవుడు, యేసయ్య వచ్చే టైం దగ్గర పడిపోయింది. బహుభయంకరమైన విషయాలు జరుగుతున్నాయి భూమి మీద. మిషన్లు వాటి అనుభవాలు పంచుకుంటున్నాయి. ఒక మిషన్ చెప్పిందంట, ఒక చాట్బోర్డ్ చెప్పిందంట, ఏందో మా బాస్ అసలు నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు, వారం అంతా గమ్ముగా ఉండి లాస్ట్ 2 రోజులు నా మీద స్ట్రెస్ చేస్తున్నాడు, అయినా నేను చేసేస్తున్నాను. బాస్, మిత్రులారా, మీ బాస్ కూడా